తిరిగి వార్తల్లోకి స్వాగతం. గుంటూరు నగరంలో ట్రాఫిక్ను క్రమబద్ధీకరించడానికి తగిన చర్యలు తీసుకుంటున్నామని ట్రాఫిక్ డీఎస్పీ తిరుపాల్ చెప్పారు. నగరంలో జరిగే వివిధ ప్రవేశ పరీక్షల సమయంలో అభ్యర్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూస్తున్నామన్నారు. ట్రాఫిక్ నియమ నిబంధనలను పౌరులు విధిగా పాటించాలని ఆయన కోరారు. గుంటూరు టౌన్లో ఎంసెట్ ఎంట్రన్స్ సందర్భంగా అన్ని కాలేజీల దగ్గర ట్రాఫిక్ పోలీసులు, అదేవిధంగా లా అండ్ ఆర్డర్ పోలీసులు మొత్తం ట్రాఫిక్ రెగ్యులేట్ చేస్తున్నారు. ఎక్కడ కూడా విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకి, ఎగ్జామ్ రాయడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా అందరికీ కూడా అన్ని ఏర్పాట్లు చేయడం అనేది ఎటువంటి ఇబ్బందులు లేకుండా మధ్యాహ్నం పరీక్ష వరకు రాస్తారు. ఫస్ట్ పేపర్ మధ్యాహ్నం తర్వాత రెండవ పేపర్ 2:30 నుంచి 5:30 వరకు అగ్రికల్చర్ బిఎస్సి, ఎంబీబీఎస్ ఎంట్రన్స్లు అన్నింటినీ కూడా ట్రాన్స్పోర్ట్, ట్రాఫిక్ రెగ్యులేషను అన్ని చోట్ల పోస్టింగ్ కూడా ప్రశాంతంగా ఎంట్రన్స్ ఎగ్జామ్. వేసవి కాలంలో నగరవాసులు వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని యునాని డిస్పెన్సరీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అబ్దుల్ సమీద్ కోరారు. ఉదయం 10 నుండి 5 గంటల లోపు ఎండలో తిరగరాదన్నారు. మాంసం, నూనె, వేపులతో కూడిన ఆహారం తీసుకోరాదన్నారు. పండ్ల రసాలు ఎక్కువగా వాడాలని తెలిపారు. మా ఏరియాలో మటుకు ఫీవర్స్ చాలా వరకు లేవు, కానీ కామన్గా ఉండే జలుబు, దగ్గులు ఉండేవి. కానీ ఈ ఎండ వడదెబ్బ అంటున్నారు, ఆ వడదెబ్బ కొంచెం ఎక్కువ కనబడుతుంది. దానివల్ల పేషెంట్లు కొంచెం మోషన్స్ అవ్వడం, దీనివల్ల కొంచెం వడదెబ్బ వల్ల కొంచెం అనారోగ్యం అవుతుంది. దానికి ముందు జాగ్రత్తగా మేము తీసుకునే డైట్లో ఇది ఆయిల్ ఫుడ్ లేకుండా, నాన్ వెజ్ లేకుండా, తొందరగా అరిగే వస్తువులు తీసుకుంటే ఈ వడదెబ్బతో మేము కొంచెం గంటలు వచ్చి అవతల మంచి ఎండలో బయటకు తిరగకూడదు. అంటే 10 గంటల నుంచి 3 గంటలు 4 గంటల దాకా బయట తిరగకుండా ఆ టైంలో ఏమైనా పనులు కానీ 10 గంటల లోపల చేసుకోవాలా. అవతల మళ్ళీ 3 గంటల తర్వాత పని చేసుకుంటే ఈ వడదెబ్బకి మేము కొంచెం పడకుండా, వడదెబ్బ భారీ పడకుండా కాపాడుకోవచ్చు. మెయిన్ ఆహారం ఎక్కువ తొందరగా అరిగే మజ్జిగ, అవతల డ్రింక్స్, కొబ్బరి నీళ్ళు, ఇట్లాంటి చల్ల వస్తువులు తీసుకుంటే ఈ వడదెబ్బ తగలకుండా ఉంటుంది. మెయిన్ ఎమోషన్స్ కాకుండా, డైరియా రాకుండా చూసుకోవాలి. ఫీవర్స్ మటుకు లేవు ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో. ఇప్పుడు ఈ సీజన్లో ఫీవర్స్ మటుకు చాలా వరకు అసలు మలేరియా అసలు రావడం లేదు. ఒక వారం నుంచి ఒక మలేరియా కేసు కూడా రాలేదు. మలేరియా, టైఫాయిడ్ కూడా పెద్దగా లేదు. ఇది వడదెబ్బ అవతల ఈ కొంచెం అన్నింగ్ కానీ రీసెంట్ కానీ వస్తూ ఉండేది, జలుబు, దగ్గులు వస్తుంది. నూతన రాష్ట్రాన్ని తమ పార్టీ అధినేత చంద్రబాబు స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దుతారని పత్తిపాడు టీడీపీ ఎమ్మెల్యే రావెల కిషోర్ బాబు ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడం ప్రజా విజయంగా ఆయన అభివర్ణించారు. కాంగ్రెస్ పార్టీ అవినీతి పాలనపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేసి టీడీపీకి పట్టం కట్టారని చెప్పారు. పసుపులేటి సుబ్బారావు గారు మండల అధ్యక్షులు, మరియు సునీల్ చౌదరి సార్, కారసాని విజయబాబు గారు, గుంటూరు సీతామహాలక్ష్మి గారు, వారిని కూడా సమావేశమై ఇంత అనైతికంగా, ఇంత అప్రజాస్వామికంగా ఎప్పుడు కూడా దేశంలో ఎన్నికలు జరగలేదు. చాలా సంతోషంగా ఉంది. 10 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ రాక్షస పాలన, అవినీతి పాలన, దుర్మార్గపు స్కాముల పాలన నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు విముక్తి చెందారు, విడుదల చెందారు. ఇది ఒక రకంగా మరొకసారి స్వతంత్రం వచ్చినట్లుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావిస్తున్నారు. ఈ కొత్త రాష్ట్రం అభివృద్ధి చెందాలని, కొత్త రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దబడాలని, ఈ కొత్త రాష్ట్రంలో మహిళలు, రైతులు, యువకులు, బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా సంక్షేమంగా ఉండాలి, సంతోషంగా, ఆనందంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని చెప్పేసి ప్రజలందరూ కూడా కోరుకున్నారు.
ఇది ప్రజా తీర్పు, ప్రజా విజయం. ప్రజలు కోరుకున్నటువంటి ప్రభుత్వం, ప్రజలు కోరుకున్నటువంటి నాయకుడు, 24 గంటలు కష్టించి పనిచేసేటువంటి నాయకుడు, అవినీతిని అంతం చేసేటువంటి నాయకుడు, అభివృద్ధి కోరుకునేటువంటి నాయకుడు, అందరూ మెచ్చినటువంటి నాయకుడు, జాతీయ స్థాయిలో ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి నాయకుడు మన నారా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. అందుకు మేమంతా కూడా చాలా సంతోషిస్తున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 26, 27 తేదీల్లో మంచినీటి సరఫరా నిలిపివేత. నీటిని పొదుపుగా వాడుకోవాలన్న కమిషనర్ నాగవేణి. నీ అక్రమ సంపాదనతో 2 సార్లు రైతు రుణమాఫీ అమలు చేయవచ్చు. జగన్ను విమర్శించిన పొన్నూరు టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర. రెండు రోజులుగా దేవాలయాల్లో హనుమత్ జయంతి ఉత్సవాలు. భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తున్న భక్తులు. ఇవి ఈరోజు వార్తల్లోని విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.